ఆదిలాబాద్ జిల్లాలోని పేద ప్రజలకు అత్యున్నతమైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక ఎక్సైజ్ శాఖ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రిలో 23.75 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ను వారు లాంఛనంగా ప్రారంభించారు. దీంతో పాటు ప్రసూతి గది, మైనర్ ఓటీ, 13 పడకల ఐసోలేషన్ వార్డులను కూడా ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలను పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం 1.50 లక్షల కోట్లు వెచ్చిస్తుందని తెలిపారు. వైద్య విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద ఆరోగ్య, వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి జూపల్లి తెలిపారు. మాతా శిశు మరణాలను తగ్గించేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. ఇక ఎయిర్పోర్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తన వంతు సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్లో నూతనంగా 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్న సందర్భంలో వేదికపై ఉన్నటువంటి గౌరవ పెద్దలు, మిత్రులు, యూనియన్ మినిస్టర్ కోవూరు మైన్స్ పెద్దలు కిషన్ రెడ్డి గారు, డాక్టర్స్కు, మీడియా మిత్రులందరికీ ఇతర మిత్రులు కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆదిలాబాద్ జిల్లా అత్యంత వెనుకబడి జిల్లా మొత్తం యావత్ రాష్ట్రంలోని. ఆదిలాబాద్ జిల్లాకు ఎంత చేసినా తక్కువ. ఎందుకంటే తరతరాలకి కష్టపడ్డా కూడా వాళ్ళ జీవితాలు ఎక్కడైతే కూడా వెళ్ళడానికి ఉంది. కాబట్టి ముఖ్యంగా హెల్త్కు సంబంధించి, అంటే విద్యకు సంబంధించి చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం ఏదైతే ప్రారంభం చేస్తున్నామో క్రిటికల్ సంబంధించి మాట్లాడిన మొత్తం చెప్పడం జరిగింది. మెయిన్గా డైరెక్టర్ గారు కూడా స్టాఫ్ కొరత ఉంది. సో మీకు అవసరమైనటువంటి స్టాఫ్ రిక్వైర్మెంట్ స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఇస్తే సంబంధిత రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు దామోదరాజుతో మాట్లాడి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని స్పెషల్గా కూర్చొని మరి వీలైతే ఎక్కువ మంది స్టాఫ్ ప్రొవైడ్ చేసి ఈ యొక్క స్టాఫ్ షార్టేజ్ సమస్యను గురించే ప్రయత్నం చేస్తారని అందరికీ. ఈరోజు మనం ఇక్కడ 50 పడకలకు సంబంధించినటువంటి క్రిటికల్ కేర్ సెంటర్ను మనందరం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆదిలాబాద్, హైదరాబాద్కు, కొత్తగూడెం తర్వాత అత్యంత దూర ప్రాంతంలో ఉండేటువంటి ఏరియా మన తెలంగాణలో. అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఎక్కువ శాతము బడుగు బలైన వర్గాల ప్రజలు, గిరిజనులు ఉండేటువంటి ప్రాంతం. రైతాంగము కష్టపడి పంటలు పండించేటువంటి ప్రాంతము మన ఆదిలాబాద్ ప్రాంతము, ఉమ్మడి ఆదిలాబాద్. దీని పట్ల మనము ఈరోజు అందరం కూడా కలిసికట్టుగా శ్రద్ధ వహించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉపాధి అవకాశాలు వ్యవసాయం తర్వాత మిగతా రంగాల్లో తక్కువ ఉంటాయి. కాబట్టి వ్యవసాయంతో పాటు మిగతా రంగాలను కూడా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలి. గతంలో ఈ ప్రాంతంలో కొంత అనేక రకాల ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం కార్యక్రమాలు ప్రారంభించినప్పటికీ కూడా అవి కుంటుపడిన విషయం మనకు తెలుసు. కాబట్టి ఇప్పటికైనా దాన్ని ఒకదాని తర్వాత ఒకటి మనము ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి మాత్రము మీ అందరికీ మనవి తెలుసుకున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనము మరి మౌలిక వసతుల కల్పన విషయంలో చాలా పెద్ద ఎత్తున ఈరోజు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి